వైసీపీ పాలన గురించి ఆలోచించొద్దు, ఆ భూతం మళ్లీ రాదన్న చంద్రబాబు. ఫిక్కీ సరస్సులో పెట్టుబడిదారులకు హామీ. మచిలీపట్నంలో మంత్రి లోకేష్ పర్యటన. సమాజంలో మార్పు రావాలి, మహిళతో మాట్లాడే విధానం మారాలన్న మంత్రి. ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్. సింగయ్య మృతి కేసులో జగన్ పిటిషన్ దాఖలు. రేపు విచారిస్తామన్న హైకోర్టు. కాకాణిని కస్టడీకి తీసుకున్న సిట్. సెంట్రల్ జైలు నుంచి కృష్ణపట్నం పిఎస్ కు తరలింపు. 2 రోజుల పాటు విచారించనున్న అధికారులు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసిన కిషన్ రెడ్డి. తెలంగాణ రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై చర్చ. త్వరలో ఎంఈఎంయు రైళ్లు అందుబాటులోకి వస్తాయన్న రైల్వే మంత్రి. పల్నాడు జిల్లాలో సేల్స్ ట్యాక్స్ అధికారుల దాడులు. బిల్లులు చెల్లించకుండా గ్రానైట్ తరలింపు. 9 గ్రానైట్ లారీలు సీజ్ చేసిన అధికారులు. ఈ హ్యాపీ ఫాదర్స్ టు బి డే సందర్భంగా తండ్రి అయ్యే దిశగా అడుగులు వేయండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. రేపు ఎల్లుండి గుంటూరులో చంద్రబాబు పర్యటన. యాంటీ నార్కోటిక్ డే కార్యక్రమంలో పాల్గొంటారు. గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామన్న హోంమంత్రి. పోలీసులు విడుదల చేసింది ఫేక్ వీడియో. జగన్ ని చూసి కూటమి ప్రభుత్వం భయపడుతోంది, అందుకే వైసీపీ నేతలపై కేసులు పెడుతున్నారన్న రోజా. రెడ్లకు న్యాయం చేసే ఆలోచనలో పార్టీ. కేబినెట్ లో ఇంకా 3 ఖాళీలున్నాయి. సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమన్న మహేష్. పొలాలకు నీరు రాక రైతుల ఇబ్బందులు. దుబ్బాక మండలంలో జల సాధన కమిటీ ఏర్పాటు. నీరివ్వకపోతే రైతులతో కలిసి పోరాడతానన్న ఎమ్మెల్యే. తుంగభద్ర డ్యాం కు పెరుగుతున్న వరద. ఇంట్లో 24,129 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 1,615 అడుగులు. జూరాల ప్రాజెక్ట్ కి వరద. 7 గేట్ల ఎత్తివేత. ఇన్ఫ్లో 72,000, అవుట్ఫ్లో 63,084 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 317 మీటర్లు. శ్రీశైలం ప్రాజెక్ట్ కి కొనసాగుతున్న వరద. ఇన్ఫ్లో 60,398 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 859 అడుగులు. భారత చరిత్రలో ఎమర్జెన్సీ చీకటి అధ్యాయం. అత్యవసర పరిస్థితిని ఏ భారతీయుడు మర్చిపోడు. సమిష్టి పోరాటం వల్లే ఎమర్జెన్సీని ఎత్తేశారన్న మోదీ. కేరళలో భారీ వర్షాలు, వరదలు. వయనాడులో విరిగిపడ్డ కొండ చర్యలు. సురక్షిత ప్రాంతాలకు ముంపు ప్రజల తరలింపు. ఇజ్రాయెల్ నుంచి ఢిల్లీ చేరుకున్న ఐఏఎఫ్ విమానం. స్వదేశానికి 224 మంది భారతీయులు. స్వాగతం పలికిన కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే.